గత 2 ఎన్నికలలో బలిజలకు టీడీపీ పార్టీ టికెట్ ఇస్తే ఆ బలిజ అభ్యర్థుల ఓటమికి కారణమైన జగన్ రాజు వైసీపీ ఎంపీ దగ్గర 5 కోట్లు తీసుకున్నారని బలిజలు ఆరోపించారు. ఆ అభ్యర్థనలను ఓడించి తల్లిలాంటి టీడీపీకి తీవ్ర నష్టం కలిగించాడని విమర్శించారు. ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడుతున్న వారంతా స్థానికేతరులు కావడం పార్టీకి మైనస్ అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో అధికారం చలాయిస్తున్న జగన్మోహన్ రాజు కూడా పార్టీకి నమ్మక ద్రోహే అని మండిపడ్డారు. స్థానిక నాయకత్వం లేకపోవడంతో అభివృద్ధి అనుమానాస్పదం అయిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా పంజి కులస్తులందరికీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్య విషయం ఏమిటంటే గత 40 సంవత్సరాలు ఈ రాజంపేట నియోజకవర్గంలో పంజి కులస్తులు ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ రత్న సభాపతి కానీ బ్రహ్మయ్య కానీ ప్రతి ఒక్కరూ లేదా ఈరోజు ఒక మా పంజి కులస్తులను అడుగుదొక్కాలని చెప్పేసి ఎవరెవరో కుట్రలు పని ఎక్కడో ఊరు పేరు లేనోళ్ళు ఇక్కడికి వచ్చి రాజంపేటకు వచ్చి 40 కోట్లు డబ్బు పెట్టుకుని ప్రతి 5 కోట్లు కొట్టి ఒక ఎంపీ బడా నాయకుడు మితిన్ రెడ్డితో ఈ జగన్మోహన్ రాజు సిద్ధం సభకు బస్సులు పంపించి స్కూల్ వ్యాన్లు అతనికి 5 కోట్ల డబ్బులు తీసుకుని వైకాపా ఈ రోజు డీలర్లు కానీ పార్టీకి చేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరికి లేదు, అంతా వైకాపా డీలర్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఏ విషయాలన్నీ కూడా అన్నికి వైకాపా వాళ్ళకి జరుగుతున్నాయి. ఇంత రాజు బాలసుబ్రహ్మణ్యం 40 కోట్లు ఖర్చు పెట్టుకుని ఇది కన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాను నువ్వు వచ్చి కత్తిని పెట్టుకోలేము. అతను ఇన్ఛార్జ్ అతను బాలసుబ్రహ్మణ్యం ఇది ఎక్కడ నాన్ లోకల్, నువ్వు లోకల్ కాదు, ఇక్కడికి వచ్చి నీ చలాయిస్తున్నావు. నువ్వు ఒక్కరికన్నా మా పార్టీ చేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళకు ఎవరికైనా పనులు చేసావా? అంతా గుండుపల్లి కానీ వీరపల్లి కానీ రాజంపేట నందలూరు ఒడ్డిపేట సిద్ధవాడ అంతా వైకాపా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వైకాపా వల్లే జరుగుతుంది. మా పార్టీ కష్టపడి చేసిన వాళ్ళకు ఎవరికి జరగడంలా. కాబట్టి జగన్మోహన్ రాజు నువ్వు కుళ్ళు రాజకీయాలు చేయకుండా నీకు అందరినీ అడ్డు కొనుక్కుంటున్నావు. నీవు ఈ రోజు చంద్రనాయుడు నాశనం చేశావు, బాలసుబ్రహ్మణ్యం నాశనం చేసినావు. అందరినీ బల్యోళ్ళు మేము పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం. బల్యోలమే ఈ రాజంపేట బల్యోలు లేకపోతే పార్టీనే లేదు తెలుగుదేశం పార్టీ. అట్లాంటిది మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మేము బలిజ కులస్తులంతా ఏకమైనామంటే మా ఈడ రాజంపేటలో మా కులసులో ఇది ఉంది. తర్వాత అన్ని కులాలు ఉన్నారు, అన్ని పార్టీకి పెద్ద ఇది చేశారు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మారి చేయడము జగన్మోహన్ రాజుకి ఇది తగదు. వచ్చిన మా పంజి కులస్తులందరికీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్య విషయం ఏమిటంటే గత 40 సంవత్సరాలు ఈ రాజంపేట నియోజకవర్గంలో పంజి కులస్తులు ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ రత్న సభాపతి కానీ బ్రహ్మయ్య కానీ ప్రతి ఒక్కరూ లేదా ఈరోజు ఒక మా పంజి కులస్తులను అడుగుదొక్కాలని చెప్పేసి ఎవరెవరో కుట్రలు పని ఎక్కడో ఊరు పేరు లేనోళ్ళు ఇక్కడికి వచ్చి రాజంపేటకు వచ్చి 40 కోట్లు డబ్బు పెట్టుకుని ప్రతి 5 కోట్లు